గోల్కొండ నవాబును, ఢిల్లీ సుల్తాన్లను ఏకకాలంలో ఎదిరించి స్వతంత్ర రాజ్యాన్ని నిలిపిన ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గున రాజనర్సు పాపన్న గౌడ్ అసోసియేషన్ అధ్యక్షులు పల్లె బాలకిషన్ గౌడ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వంటి నాయకుల స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకోగలిగామన్నారు. యుక్త వయసులోనే శ్రమజీవుల అభ్యున్నతి కోసం పోరాడిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని సిద్దిపేట జిల్లా కేంద్రం ఎన్సంపల్లి చౌరస్తాలోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సర్దార్ పాపన్న గారి 300వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మా గౌడ సోదరులకు అందరికీ కూడా మొదట హృదయపూర్వకంగా నమస్కారం. ముఖ్యంగా ఈనాడు సర్దార్ పాపన్న ఒక శక్తి. ఈనాడు బహుజనుల జాతి, బహుజనుల ఈ స్థాయి ఉన్నామంటే సర్దార్ పాపన్న గారి యొక్క ఆశయాల్లో, ఆయన నడవడిలో నేర్చుకున్నటువంటి ఇది. అందుకే ఈనాడు మనం అందరం కూడా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఐక్యంగా ఉండి ఆ సమస్యల పరిష్కారానికి అన్నీ కూడా మనం దాన్ని అందరం కూడా ఐక్యంగా పోరాడి ఏదైతే పాపన్న వారు చూసినటువంటి చొరవ, వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను ముందు అదేవిధంగా మనం కొనసాగాలని ఈ జయంతి సందర్భంగా మరోసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సిద్దిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ 376వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గోల్కొండ కోట నేలిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 17వ శతాబ్దంలో బడుగు బలహీన వర్గాల ప్రజలపై జరుగుతున్న దాడులు, అన్యాయాలను ఎదిరించి బహుజనులను ఏకం చేసి సైన్యాన్ని తయారు చేసుకొని గోల్కొండ కోటను ఏలిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సమైక్య పాలనలో ఏనాడు పాపన్నను పట్టించుకున్న పాపన్న పోలేదు. అణిచివేసిన మనం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు గ్రామాన పాపన్న గౌడ్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు 376వ జయంతి రోజు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గౌడ జాతికి